కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ట్రేడ్ వార్కు 50 రోజులు. మనము అమెరికా చైనా ట్రేడ్ వార్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడ్ వార్ ఒక ఆసక్తికరమైన పరిణామాలకు దారితీస్తుంది. పాకిస్తాన్ తాలిబాన్ల మధ్య సంబంధాలు అనేక కారణాల రీత్యా చెడిపోయిన సంగతి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. తాలిబాన్తో పాకిస్తాన్ సంబంధాలు దెబ్బతిన్నాక ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ జరపద్దని పాకిస్తాన్ నిర్ణయించుకుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ తమపై టెర్రరిస్ట్ దాడులు జరుపుతున్నది. బ్లడ్ అండ్ ట్రేడ్ కెనాట్ ఫ్లో టుగెదర్. మనము బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అని ఇండస్ వాటర్ ఆపేశాం కదా, అలా పాకిస్తాన్ కూడా బ్లడ్ అండ్ ట్రేడ్, ఒకవైపు మా దేశంలో ఆఫ్ఘాన్ ప్రేరేపిత టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ తీవ్రవాదులు దాడులు చేసి రక్తపాతం సృష్టిస్తుంటే మేము ఆఫ్ఘనిస్తాన్తో వాణిజ్యం ఎలా జరుపుతాము అని పాకిస్తాన్ వాదన. అయితే అఫ్కోర్స్ టెహ్రీక్ తాలిబాన్ మాకు సంబంధం లేదు, ఐడియాలజికల్ లేదు తప్ప ప్రాక్టికల్గా మేమే సహాయం చేస్తలేమన్నది తాలిబాన్ వాదన. సో ఈ ఘర్షణలు పెరిగి ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి పాకిస్తాన్ అటాక్స్ చేయడము, తాలిబాన్ తీవ్రంగా అభ్యంతరం చెప్పడము, తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ ఇండియాకు రావడము, ఇండియాతో తాలిబాన్ సంబంధాన్ని పాకిస్తాన్ సహించకపోవడము, ఇవన్నీ జరిగాయి. దీంతో పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దు పైన ట్రేడ్ ఆపేసింది పాకిస్తాన్. దీంతో ఎవరికి నష్టం జరుగుతుంది? వాస్తవంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా నష్టం జరగాలి, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఏం చేస్తోందంటే ఆల్టర్నేట్ ట్రేడ్ రూట్స్ ఓపెన్ చేసుకుంటోంది. అందులో భాగంగానే ఇటీవల తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ వచ్చి వెళ్ళాక మన దేశానికి తాలిబాన్ కామర్స్ మినిస్టర్ కూడా వచ్చి వెళ్ళాడు. అలాగే తాలిబాన్ ఇరాన్తో, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్తో కూడా ట్రేడ్ రూట్స్ ఓపెన్ చేసుకుంటోంది. తుర్కీతోని రష్యా వరకు కూడా ట్రేడ్ జరిపేటువంటి పనిలో పడింది తాలిబాన్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ వన్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. చాలామందికి తెలియని అంశం ఏంటంటే మనం ఆఫ్రికా పూర్ అనుకుంటాం. సో జీడిపి పర్ క్యాపిటా, తలసరి జీడిపి ఆఫ్ఘనిస్తాన్లో $434. ఇది ఆఫ్రికాలో బురుండి, సోమాలియా, ఈ దేశాలంటేనే జాతుల ఘర్షణ, ఆకలి చావులకు పేరు. ఆ బురుండి, సోమాలియా కన్నా ఆఫ్ఘనిస్తాన్ తలసరి జీడిపి తక్కువ. అన్ఫార్చునేట్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో చాలా విలువైన రిసోర్సెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీకు గోల్డ్, అలాగే రేర్ ఎర్త్ మెటల్స్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి, కొబాల్ట్, ఇలాంటి రేర్ ఎర్త్స్ అంటారే. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడున్న పరిస్థితుల వల్ల ఆఫ్ఘాన్లో చాలా విలువైన నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, కానీ ఆ ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. ఇది ఆఫ్రికాకు కూడా ఇదే పరిస్థితి. సో ఇక్కడ మీకు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారము 64% ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ దారిద్ర్య రేఖకు దిగునున్నారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ జనాభాలో 64% పేదలే. ఎంత హారబుల్గా ఉందో సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. సో దాంతో తాలిబాన్ ఏంటంటే ఈ పాకిస్తాన్ ట్రేడ్ వార్ ఇంపాక్ట్ ఇంకా పరిస్థితులు దెబ్బతీస్తాయి కనుక ఇండియా, ఇరాన్, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్, తుర్కీ, రష్యా ఇలా తన ట్రేడ్ను డైవర్సిఫై చేసే ప్రయత్నంలో పడింది తాలిబాన్. కానీ పాకిస్తాన్కు సంబంధించిన ట్రేడర్సు, మ్యానుఫ్యాక్చరర్సు, ఎక్స్పోర్టర్సు ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ పైన ఆధారపడతారు. ఇప్పుడు ఉదాహరణకు పాకిస్తాన్లో సిమెంట్ ఇండస్ట్రీ ఉంది. సిమెంట్ ఇండస్ట్రీలో కీలకమైన రా మెటీరియల్ బొగ్గు, కోల్, అది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తుంది. సిమెంట్ ఉత్పత్తి చేశాక దాన్ని మళ్ళీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది? కోల్ ఇంపోర్ట్స్ ఆగిపోయాయి, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకోవడం ఆగిపోయింది. దాంతో ఇప్పుడు పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా నుంచి, ఇండోనేషియా నుంచి, ఇలా చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా కోల్ దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది పాకిస్తాన్ సిమెంట్ ఇండస్ట్రీ. దాంతో సిమెంట్ కాస్ట్ పెరిగిపోయాయి, ఇంపోర్టెడ్ కోల్ బాగా ఖరీదైపోయింది. తర్వాత ఈ సిమెంట్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్కు నిలిచిపోయాయి. అంటే రెండు వైపుల నుంచి పాకిస్తాన్ దెబ్బతింటుంది. ఐఎమ్ సింప్లీ కోటింగ్
పాకిస్తాన్ టుడే, పాకిస్తాన్ పత్రిక, అలాగే డాన్ అనే పాకిస్తాన్ పత్రికలో వచ్చిన న్యూస్ స్టోరీస్ ఆధారంగా చెప్తున్నాను. ఈవెన్ ఒక జపనీస్ పత్రికలో, ప్రముఖ జపనీస్ పత్రికలో పాకిస్తానీ జర్నలిస్ట్ కూడా రాశాడు. సో ఈ ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ వార్ ఆఫ్ఘనిస్తాన్ కాకుండా పాకిస్తాన్నే దెబ్బతీస్తోంది అని. అలాగే మీకు ఉదాహరణకు పాకిస్తాన్ ఫార్మా ఇండస్ట్రీ ఉంది. $187 మిలియన్, అంటే మీకు $18 కోట్ల మెడిసిన్స్ ఆఫ్ఘనిస్తాన్కి ఎగుమతి చేస్తుంది. $187 మిలియన్ పాకిస్తాన్. ఇవాళ పాకిస్తాన్ ఆ ఫార్మా ఎక్స్పోర్ట్స్ మొత్తం ఆగిపోయాయి. దాంతో పాకిస్తాన్లో ఫార్మా ఎక్స్పోర్టర్స్ అంతా నెత్తి నోరు బాదుకుంటున్నారు. సో మేము మా ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయని చెప్పి. అందులో కొన్ని అయితే ప్యూర్లీ ఫర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, వాళ్ళు దేశీయ మార్కెట్లో అమ్ముకోలేరు కూడా. అలాగే పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్కి ఎక్స్పోర్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆగిపోయాయి. 50 డేస్ అవుతుంది ఇయర్లీ. దాంతో అవి పెరిషబుల్ కమాడిటీస్. మీకు 50 రోజుల పాటు ట్రేడ్ లేకపోతే మీకు కూరగాయలు పళ్ళు నిలబడతాయా? సో వాటిని పొలాల్లోనే ధ్వంసం చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. సో ఇలా పాకిస్తాన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూసర్సు, మ్యానుఫ్యాక్చరర్సు, ఎక్స్పోర్టర్సు దెబ్బతినడం వల్ల పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోతున్నారు. మీకు గోడౌన్లలో ఇన్వెంటరీ పెరిగిపోతుంది. దాంతో అన్రెస్ట్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఎఫెక్ట్ అవుతున్నది ఆఫ్ఘాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా స్టేట్. ఇది ఆల్రెడీ టెహ్రీక్ తాలిబాన్ ప్రొటెస్ట్ల వల్ల ఉద్రిక్త పరిస్థితిలో ఉంది. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి పాపులేషన్, పఠాన్స్, పస్తూన్స్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లతో, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రజలతో వారికి ఎథనిక్ అఫినిటీ ఉంటుంది, జాతిపరమైన అఫినిటీ ఉంటుంది. సో అటువైపు బార్డర్లో డ్యూరాండ్ ల్యాండ్ అంటారు, పాక్ ఆఫ్ఘాన్ బార్డర్లో అటు ఇటు పస్తూన్ జాతీయులు ఉంటారు. ఆల్రెడీ ఇది కల్లోలిత ప్రాంతంగా ఉంది. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎలాగైతే బలూచిస్తాన్లో పోరాడుతుందో, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మీకు పాకిస్తాన్ టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ పోరాడుతుంది. ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ బ్యాన్ చేయడం వల్ల బాగా దెబ్బతింటున్న రాష్ట్రం ఖైబర్ పఖ్తూన్ఖ్వా. అదేందుకంటే పాక్ ఆఫ్ఘాన్ బార్డర్లో ఉంటుంది కనుక. సో దాంతో అక్కడ ఇంకా అన్రెస్ట్ పెరిగిపోతుంది. దీంతో ఇది పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ కూడా ఛాలెంజ్గా మారబోతోంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఒక చిన్న దేశం, పేద దేశంతో ఫైట్ చేస్తే పాకిస్తాన్ నష్టపోతుంది తప్ప ఆఫ్ఘనిస్తాన్ కాదు. ఆఫ్ఘనిస్తాన్ అందుకే మిత్రుల వేటలో ప్రపంచమంతా తిరుగుతున్నది. సో అందువల్ల పాకిస్తాన్కి ఇప్పటికీ అర్థం కావాలి, ఇలా ఇతర పొరుగు దేశాలలో ఘర్షణ పెట్టుకుంటూ పాకిస్తాన్ మనుగడ సాధించడం సాధ్యం కాదని అర్థం కావాలి.